క్రైస్తవుల దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతర స్తోత్రాలైనటువంటి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి మన దేవదేవుడు సజీవుడు మనం ఆరాధించుచున్నటువంటి మన దేవుడికి మనసారా స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. మన దైవజనులు రమేష్ గారు స్థానిక సంఘ కాపరి, మరి మీ ఆత్మీయ నాయకులు, వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఎందుకంటే మరి మా ఉన్నటువంటి స్నేహబంధం గురించి ముందుగానే వారు వివరించారు. మరి దాని గురించి ఎక్కువగా ప్రస్తావించేదానికంటే కూడా మేము క్రీస్తులో మా జీవితాలను ఆయనతో మమైకం చేసుకోవడానికి, ఆయనలో మా బంధాన్ని కొనసాగించడానికి ప్రభు మాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మా సహోదరులు మాట్లాడుతూ మా కుటుంబం గురించి, మా గురించి వారికున్న ప్రేమ వారు వ్యక్తపరిచారు. బట్టి మరి నా తరపున, నా కుటుంబం తరపున ప్రభు మాకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదములన్నీ ఈ రాత్రి కాల సమయంలో దేవుని సేవకునికి, వారి కుటుంబములకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. మరి ఈ సమయమును నాకు ఇచ్చినటువంటి సేవకునికి, వారి కుటుంబములకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి మా తోటి దేవ సేవకులు ఎక్కడున్న వేదిక మీద ఉన్న సోమనాథి గారికి వారి పరిచర్యను దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపించులాగున ఒకసారి గట్టికి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి వందన సమర్పణ అయిపోతే దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకొని మన ఈ దిన ధ్యానము ఏదైతే ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడో ఆ విషయాల ముందు మనం దృష్టి చిన్న ప్రార్థన చేద్దాం. తనలో వచ్చాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ప్రత్యేకముగా నేరుగా నీతోనూ నాతోనూ మనందరితో ఆయన మాట్లాడుటకు నోరు తెరవగా ఆ మాటలు వినుటకు వినగలిగిన చెవిని కలిగి ఈ రాత్రి మనము ఉందుముగాక. దేవుడు మాట్లాడువాడై ఉన్నాడు. మాటలాడలేకుండా ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన నోరు ఆయన కట్టుకొని ఉండలేదు. మన స్వరము ఆయన వింటున్నాడు. ఆయన స్వరము మనకు వినిపింప చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రభువా, ఈ రాత్రి ఈ ప్రాంతములు, ఈ ప్రదేశములు అయ్యా, ఈ శబ్ద తరంగము ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో వారందరితో, ఇక్కడున్న నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నామయ్యా. నిలబడిన మనుష్యుడు ఏ పాతివాడు? వారికి ఉన్న జ్ఞానం ఏ పాటిది? మనుషుడు మాట్లాడితే మాకు కలుగు ప్రయోజనం ఏమిటి? ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడవలసిన మీరు మాతో మాట్లాడితే మాకు ఆశీర్వాదం. మాట్లాడవలసిన మీరు మాతో మాట్లాడితే మాకు క్షేమం. నాయన, మాట్లాడవలసిన వారు మీరు. మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా హృదయంతరంగములోనికి నీ మాటలను పంపించి మా జీవితాలను బాగు చేయమని వేడుకుంటున్నాం. మా బ్రతుకులను బాగు చేయమని వేడుకుంటున్నాం.
మీరు మాట్లాడండి ప్రభు. సకల ఆశీర్వాదములకు కారణమూతులైన మా తండ్రి, నీ పరిశుద్ధ దేవానికి నామములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ ఉన్న మాతో అందరితో మీరు మాట్లాడమని, మీరు నోరు తెరిచి మాట్లాడబోతుండగా అయ్యా, మేము నీ మాటలు వినకుండా, నీ మాటలు గ్రహించకుండా, నీ మాటలను ఎత్తి పట్టుకొనకుండా, నీ మాటలను మా జీవితంలో మా హృదయంలో స్వీకరించకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటిని యేసు నామములో బంధించమని వేడుకుంటున్నాను. నీ మాటలు విననేరక ఉండునట్లు మా చెవులను అడ్డగిస్తున్న చీకటి క్రియలను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. నీ మాటలు నేరుగా మా హృదయములోనికి ప్రవేశించి మా ఎముకలను, మూలికలను, కండరములను సమస్తమును బాగు చేయనుగాక. మా భౌతిక స్థితిని, ఆత్మీయ స్థితిని తిరిగి నిర్మించునుగాక. మా జీవితాలను బాగు చేయనుగాక. నీ వాక్కు నేరుగా మా జీవితాలను బాగు చేయ నిమిత్తము అయ్యా, మీరు మాట్లాడుతుండగా ఆ మాటలను అడ్డుకొని ఆటంకపరుస్తున్న చీకటి శక్తులను ఈ రాత్రి ఈ ప్రాంగణంకు బయటగా ఉంచండి. నీ మాటలు ఎంతవరకు అయితే వినబడుతున్నాయో అంతవరకు నీ మహిమ ప్రకాశించునుగాక. నీ పరిశుద్ధత ఆ ప్రదేశంలో నిలిచి ఉండడుగాక. నీ ఆత్మ కార్యము ఈ రాత్రి ఈ ప్రాంతంలో జరుగునుగాక. షకీనా ప్రత్యక్షత ఇదిగో ప్రార్థనా మందిరము ద్వారా ఏర్పాటు చేయబడిన రక్షణ సువార్త కూడిక ప్రభువా ఆశీర్వాదముగా అనేకులకు ఆశీర్వాదకరముగా మారునుగాక. నీ సేవకులు, నీ సేవకురాలు, వారి కుటుంబము నీ సన్నిధిలో ఎన్నో దినముల నుంచి వారు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు, యాచనలు చేస్తూ ఉన్నారు, నీ సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉన్నారు. అయ్యో, ఈ గ్రామము పట్ల, ఈ సంఘము పట్ల, ఈ ప్రజల పట్ల భారము కలిగిన బిడ్డలు విన్నపాలు చేస్తూ ఉండగా ఈ రాత్రి మీ స్వరమును వినిపించి, నీ వాక్కును పంపించి చదరిన జీవితాలను, నెమ్మది లేని బ్రతుకులను, సమాధానము లేని జీవితాలను కట్టమని, ఆశీర్వాదము లేని జీవితాల్లో ఆశీర్వాదాన్ని దయచేయమని, నాశన కోపములో ఉన్న ప్రజలకు అయ్యా ఈ దినము నీ వెలుగును ప్రకాశింపచేయమని, చీకటి ఛాయల్లో జీవించుతున్న ప్రజలకు మీ వెలుగును అందించమని వేడుకుంటూ, నీ వాక్య ముఖముగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి ఈ మనవులు పొంది ఉన్నామా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి రాత్రి కాల సమయములో ఈ మధ్యలో ఉండడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆయన రాజ్య సువార్తను ప్రకటించుటలో ప్రభు నన్ను ఒక అల్పుడనైన నన్ను వాడుకుంటున్నందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. తడవు చేయకుండా దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదవండమ్మా. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగొరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి
జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సరుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా మరి దేనినైనా తీసుకొని ఎడల అతడికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబడిన వాక్యం ఎంతమందికి తెలుసండి? ఈ వాక్య భాగం ఎంతమందికి తెలుసు? తెలిసిన వారందరూ మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. ఎంతమందికి తెలుసు ఈ వాక్యం? నేను చాలాసార్లు విన్నానయ్యా. దగ్గర దరిదాపుగా ఒక 99 సార్లు విన్నాను. ఇప్పుడు నువ్వు చెప్తే 100వ సారి అవుద్దనే వాళ్ళు ఉంటారు కదా. ఏమండి? మంచిది. అంత మాత్రమే కాదు, ఎంతకాలం నుండి ప్రభుని ఎరిగి ఉన్నారు ఇక్కడ? సుమారు ఒక 10 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారా ప్రభువులో? కొన్ని 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 పర్లేదు, మొహమాట పడకుండా చేతులు ఎత్తండి. 3 సంవత్సరాలు నేను యేసు ప్రభుని అంగీకరించి 3 సంవత్సరాలు అయింది అన్నవారు ఉన్నారా? చూడండి, మీరు యేసును కలిగి ఉన్న దినము నుండి అనేక మార్లు ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని సేవకులు మన ఎదుకు వచ్చినప్పుడు ఈ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఈ రాత్రి కూడా మరలా ఆ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాం. దేవుడి వాక్యము చాలా స్పష్టంగా రాయబడింది. యేసు ప్రభు వారు యెరూషలేమునకు ప్రయాణమై తాను వెళ్తున్నటువంటి ఆ ప్రయాణములో కొన్ని ప్రాంతాలను ఆయన దర్శించడం జరిగింది. యేసు ప్రభు వారు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళిపోతూ ఆయన వెళ్తున్న మార్గములో నేరుగా యెరూషలేమునకు వెళ్లకుండా ఎక్కడికెక్కడికి వెళ్ళాడంట? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 14-15 వచనాల్లో మత్తయి సువార్త 4వ అధ్యాయము 14-15 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 14. సరే, మీకు అర్థం కాలేదు కాబట్టి కన్ఫ్యూజన్ లో ఉన్నారు. చూడండి, అక్కడ మీరు 12 నుంచి కూడా చదవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక 4 వచనాలన్నీ కూడా 2 వచనాలు ఇవ్వచ్చు అక్కడ పెట్టడం జరిగింది. చూడండి, యోహాను చెరబెట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమునందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును. ఇది 14వ వచనం. నేను చదువుతున్నది 14వ వచనం. అందరు నాతో పాటు చెప్పండి. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను
గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభు వారు యెరూషలేమునకు ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత ఆయన వెళ్ళిన మొదటి ప్రదేశము ఏ ప్రదేశం అంటది? గలిలయ సమీపమునకు ఆయన వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? గలిలయ సమీపమునకు వచ్చాడు. యేసు ప్రభు వారు ఏ ప్రాంతమునకు వెళ్ళినా ఆ ప్రాంతమునకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం యేసు ప్రభు వారికి ఆల్రెడీ ఉంది. ఏంటి యేసు ప్రభు వారికి ఆ ప్రాంతం నుండి కలిగిన ఆహ్వానం అంటే, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాపోతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కన్నీరు విడుస్తూ ఉన్నారు. అక్కడ రాయబడింది అన్యజనులు నివసించు ప్రాంతం ఒకటి. మరలా అక్కడ రాయబడింది చీకటిలో కూర్చుండి దిక్కుతోచని అయోమయ పరిస్థితిలో ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియనటువంటి సందిగ్ధ అవస్థలో వారు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారికి వారి భవిష్యత్తు ఏంటో కనబడడం లేదు. వారు ఎటువంటి భవిష్యత్తు ప్రణాళికను వేసుకోవాలో వారికి అర్థం కావడం లేదు. కారణం, వారు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చీకటి దేనికి సాదృశ్యంగా చూపించబడిందయ్యా అంటే, చీకటి దేనికి సాదృశ్యంగా ఉందండి? పాపమునకు సాదృశ్యంగా ఉంది. చీకటి ఎవరికి సాదృశ్యం? చీకటి సంబంధులు అంటే ఎవరు? అపవాది సంబంధులు. ఈ చీకటిలో ఉన్న ప్రజలకు ఏం కనబడటం లేదంటే భవిష్యత్తు కనబడటం లేదు. ఈ రాత్రి మనం గుర్తించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇక్కడ ప్రస్తావించబడినటువంటి చీకటి ఎలా ఉందంట? ఎలా ఉందండి? భవిష్యత్తును కనుమరుగు చేసిన చీకటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి రావడానికి గల శ్రేష్టమైన కారణం ఏంటి అంటే, చీకటిలో ఉన్న ప్రజలకు దిక్కుతోచని పరిస్థితుల్లో, దారి తెలియని పరిస్థితుల్లో, నూతన మార్గాలు చూడలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఆ ప్రజలు వాపోతున్నప్పుడు యేసు ప్రభు వారు వారి బాధను చూసి వారికి నా అవసరత ఉంది అనే విషయాన్ని ఆయన గుర్తు చేసుకొని ఆ ప్రాంతము తనను ఆహ్వానిస్తున్నది అనే ఒక ఆలోచనతో ఆ ప్రాంతమునకు తన అవసరం ఉన్నదని ఎరిగిన వాడై ఆ ప్రాంతమునకు వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన విషయాల్లో రాయబడింది, యోహాను చెరబట్టబడేనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి అని రాయబడింది. వాస్తవంగా అక్కడ జరిగిన సంఘటన ఒకటైతే, ఇక్కడికి వచ్చే యేసు ప్రభు ప్రత్యేకంగా యోహాను చెరపట్టబడ్డాడనే వచ్చాడంటే కాదు. ఎందుకు వచ్చాడంట? మరి యోహాను చెరపట్టబడినప్పుడు యోహాను గురించి రాయాలి అక్కడ. తర్వాత ఆయన చెప్తున్నాడు, గలిలయలో 2 జాతులైన ప్రజలు ఉన్నారు. దయచేసి నా వైపు చూడాలి అందరూ. గలిలయలో 2 జాతులైన ప్రజలు. ఇటు జరగండి, కొంచెం ఇటు జరగండి అమ్మ. దయచేసి ఎవరు గోడలను అనుకోమాకండి, కొంచెం పక్కరండి. ఆ ప్రాంతంలో 2 జాతులు ఉన్నారు. ఒకరు అన్యజనులు, 2 చీకటిలో ఉన్నవారు. అన్యజనులు అనగా ఏమి ఎరగని వారని అనుకుందాం. వారికి మనకున్నటువంటి ఆలోచన విధానం, మనకున్నటువంటి జీవన విధానం, మనకున్నటువంటి పద్ధతులు వారికి తెలియకపోవచ్చు. ఇది సర్వసాధారణంగా మనం ఎవరంటాం? ఎవరమ్మా ఇవ్వంటే, ఎవరైనా మన ఇంటికి నూతనంగా వచ్చారనుకోండి, వారు మన ఇంట్లో ఉండగా మన ఇంటికి బంధువులు వచ్చి, ఎవరిమా చాలా చక్కగా ఉంది అంటే, లేదు లేదు మనకు సంబంధించినాము కాదు, బయట ఆమెని చెప్తూ ఉంటాం. ఎందుకని? మన దృష్టిలో ఎవరు? అన్య కుటుంబానికి చెందినటువంటి స్త్రీ, వేరే కుటుంబానికి చెందినటువంటి స్త్రీ. అందుకని మనం అన్యదా భావిస్తాం వారిని.
వారిని దూరంగానే ఉంచుతాం. మన కుటుంబ వ్యక్తిగత విషయాలు కొన్ని వారి దగ్గర చెప్పుకోలేము. అలాంటి ఒక వర్గం ఉంది. రెండో వర్గం ఎలాంటిదంట? చీకటిలో ఉంది. ఏమి ఎరగని వారు ఉన్నారు, అన్ని ఎరిగినా ఏం చేయాలో అర్థం కాని వారు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఏమి ఎరగని వారు ఉన్నారు, అన్ని తెలిసినా అంత మంచి జ్ఞానం ఉన్నా కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి ప్రజలు ఆ దినాల్లో పడుతున్న అవస్థను చూసి ప్రభువారు ఆ ప్రాంతానికి రావడమే కాకుండా వారికి ఎలా కనిపించాడంటే వారికి ఒక వెలుగుగా వారి ముందు ప్రకాశించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతములకు, ఆ గలిలయలో చీకటిలో కూర్చున్న ప్రజలకు ఏం చూడగలిగారంట? వారు ఎంతకాలము వారి జీవితంలో భవిష్యత్తు చూడలేము, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోలేము, భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోలేమని వాపోతున్నారో వారికి వెలుగుగా ప్రకాశించాడు అని రాయబడింది. ఇది గలిలయ ప్రాంతమును సందర్శించినప్పుడు జరిగినటువంటి వర్ణన. రెండవది, యేసు ప్రభువు వారు గలిలయ నుండి ఎక్కడికి వెళ్ళారు? మరొక ప్రాంతాన్ని దర్శించారు కదా. అలా దర్శించిన క్రమంలో సమరయాకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభువు వారు నువ్వు నేనన్నా ఒక ప్రాంతంలో, ఒక ఇంటిలో, ఒక ఊళ్ళో కట్టుబడి ఉంటామేమో కానీ ఆయన ఎవరంట? లోక రక్షకుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పాదం ఒక స్థలములో నిలవనేరదు. ఎందుకంటే అనేక ప్రాంతముల నుండి ఆయనకు ఆ ప్రాంతములే ఆహ్వానం పలుకుతున్నాయి. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడతాం. ఇప్పుడు మీరు ఎవరైనా నాకు తెలుసా అండి? మీరు ఎవరైనా నన్ను పిలిచారా? లేదు మాస్టర్ గారు నేను పిలిచాను అన్నవారు ఎవరైనా ఉంటే మీ చేతి చూపించండి. ఎవరు పిలిచారు నన్ను? ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారండి? స్థానికంగా ఉంటున్నటువంటి సంఘ కాపరి తనకు నాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధమును బట్టి ఈ ప్రాంతంలో నా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం ఎంతవరకు ఉండాలి? ఆయన సంఘం వరకు, ఆయన కుటుంబం వరకు, క్షేమాభివృద్ధికరమైనటువంటి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు పిలుచుకోవాలి. కానీ ఆయన ఎందుకు పిలిచాడని నన్ను? రక్షణ సువార్త అందించాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సేవకుడికి ఒక ప్రాంతము పట్ల భారము దేవుడు కలగజేశాడు. ఏం కలగజేశాడండి? ఒక సేవకుడికి ఒక ప్రాంతము పట్ల, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల పట్ల భారం కలుగజేసి, నా ప్రాంత ప్రజలు, నేను నివసిస్తున్న ఈ ప్రాంత ప్రజలు, మేము ఆరాధిస్తున్న సంఘము గల ఈ ప్రాంత ప్రజలు అందరూ యేసును అంగీకరించాలని తపన భారం కలిగినటువంటి ఉద్దేశంతో యేసు ప్రభువాన్ని ఆహ్వానించాడు. కానీ ఆనాటి రోజుల్లో ఇలా ఆహ్వానించేవారు లేరు యేసు ప్రభువాన్ని. మరి యేసు ప్రభువారు ఎలా ప్రాంతాలకు వెళ్ళగలిగాడంటే ఆ ప్రాంతాలే యేసు ప్రభువారికి మొరపెడుతున్నాయంట. ఎలా మొరపెడుతున్నాయంటే గలిలయ ఉన్న వారిని చూసి గలిలయ మొరపెడుతుంది, అయ్యా నాలో జీవిస్తున్న ప్రజలు ఒకరు అన్నిదా ఉన్నారు, మరొకరు చీకటిలో ఉన్నారు అని ఆ ప్రాంతం మొరపెడితే సమరయ మొరపెడుతుందంట, అయ్యో నా ప్రాంతంలో ఉన్న ప్రజలు కామాతురతకు లోబడి తమ జీవితాలను నాశనము చేసుకుంటున్నారు, వావి వరుసలు లేని జీవితాలను అవలంబిస్తున్నారు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు జీవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు రావాలి వారి మధ్యలోనికి? పరిశుద్ధతను అనుగ్రహించగలిగిన పరిశుద్ధుడు అపరిశుద్ధులైన వారి మధ్యలోనికి రావాలి అని సమరయ దేవుని వేడుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమరయ నుండి వచ్చిన ఆహ్వానమును బట్టి యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఊరికి లేరు కానీ ఆ ప్రాంతంలో ఏం చేశాడంట? ఎవరు మార్చాడండి? సమరయ ప్రాంతంలో దరిదాపుగా కొన్ని గంటల సమయం ఆమె కొరకు ఎదురు చూసి
ఆమె రాకను గుర్తించి ఆమె జీవితంలో గొప్ప మార్పును తీసుకురావడం కోసం యేసు ప్రభు వారు ఎన్ని గొప్ప కార్యములు చేశారో తెలుసా? ఆ స్త్రీతో మాట్లాడటమే కాదు, ఆ స్త్రీ పుట్టు పూర్వత్రాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చప్పుడు కొడుతూ దేవుడు నామని కనుకుందాం. ఎవరైనా రాత్రి కాల సమయంలో నీ గురించి నీవు ఎరగని వ్యక్తి, నువ్వు ఎలాంటి దానవో ఎలాంటి వాడవో తెలియనటువంటి వ్యక్తి వచ్చి నీ పుట్టు పూర్వోత్తరాలు చెప్తుంటే, నీ జీవన విధానం చెప్తుంటే నీ మనసు ఎంత ఆశ్చర్యం అవుతుందో ఒకసారి ఆలోచించు. యేసు ప్రభు వారు వచ్చి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంట? ఎలా మాట్లాడుతున్నాడు? ఆమె జీవితంలో అనుదినము తాను ఏ విషయాలనైతే కళ్ళారా చూస్తుందో, చేతులారా స్పర్శిస్తుందో, చెవులారా వింటుందో, తన తనువుతో ఏ పాపములైతే చేస్తుందో వాటి విషయములను గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె జీవితాన్ని తేట తెల్లముగా ఆమెకు తెలియజేసి ఆమె పొందినటువంటి ఆధీనము, ఆమె పొందినటువంటి రక్షణను అనేకులకు అందించిన కొరకు ఆమెనే సాధనముగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది రెండవ ప్రాంతం. ఇక ఎక్కువ ప్రాంతాలు చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతానికి చాలా మంది తగులుతూనే ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో మనం చదవబడినటువంటి వాక్య భాగంలోనికి, మూల వాక్యంలోనికి వద్దాం. ఈరోజు మీరు బైబిల్ అంతా తిరగాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆల్రెడీ 1 నుంచి 10 వచనాలు 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదివించాను. అందులోనే మన వాక్య సందేశం ఉంది కూడా. యేసు ప్రభువు వారు ఇలా సంచరిస్తూ ఆయన మరొక ప్రాంతాన్ని దర్శించారు. ఆ ప్రాంతం పేరేంటంట? ఎక్కడికి వచ్చారు యేసు ప్రభువు వారు? ఆయన సంచరించుతూ ఏం చేశారంటే, ఒకసారి ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చాడు మాకేం తెలుస్తుంది? ఎక్కడికి వచ్చాడు ఆయన? అక్కడ రాయబడిన మాట చదవండి. ఆయన సంచరించుతూ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సంచరించుతూ ఏం చేస్తున్నాడు? సంచారము చేస్తున్నాడు. దేనికోసం ఆయన సంచారము? ఎవరైతే ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరతలను కలిగి, వారి అవసరతలను ఎరిగి, వారి అవసరతలను తీర్చుట కొరకు సర్వదా సిద్ధపడినటువంటి దేవుడు ఆ దినము ప్రత్యేకంగా సంచరించుచు అటు ఇటు తిరుగుచు ఆయన రాజ్య రాకడను కూర్చున్నటువంటి విషయాలను బోధిస్తూ ఆయన ఒక ప్రాంతంలోనికి ప్రవేశించాడంట. అది ఏ ప్రాంతము? ఎరికో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ప్రాంతంలోకి వచ్చాడు ఇప్పుడు? అక్కడంటే గలిలయ మొరపెట్టింది. ఏమని? నా ప్రజలు చీకటిలో ఉన్నారు, నా ప్రజలు అన్యజనులైపోతున్నారు, ఏమి ఎరగని వారుగా, ఏమి అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని గలిలయ మొరపెట్టింది అనుకుందాం. సమరయాకు వచ్చాడు. సమరయ స్త్రీని మార్చడానికి యాకోబు బావి యొద్దకు యేసు ప్రభు వారు ఆ స్త్రీ మొరను, ఆమె జీవితాన్ని, ఆ ప్రాంతంలో జరుగుతున్న కామాతురతలకు ఆ గ్రామం విలపిస్తూ దేవునికి మొరపెట్టిందేమో, అందుకే ఆ ప్రాంతానికి వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎరికోకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఎరికో పట్టణమునకు వచ్చారు. ఎరికో పట్టణానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎరికో పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఎరికో పట్టణము చాలా విశిష్టత కలిగిన పట్టణము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చారిత్రాత్మకంగా చాలా పేరు ప్రఖ్యాతులు కలిగించినటువంటి పట్టణం. దీని గురించి తెలుసుకోవాలంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడుతుంది. తర్వాత మీరు చదువుకోండి. ఈ విషయం అందరికి తెలిసినటువంటి వాక్య భాగమే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మాట ఇస్తాడు. ఈ దినము ఎరికో పట్టణమును మీకు వశపరుచుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరికో పట్టణమును మీ అధికారములకు అప్పగిస్తున్నాను. ఏ విషయాలను చూసి మీరు మిగులు భయపడుతున్నారో, ఏ విషయాలను చూసి మీరు తడిచిపోతున్నారో, ఏ విషయాల్లో మీరు భీతి చెందుతున్నారో, మీ భీతి, మీ భయము, మీ దిగులు తీసివేట కొరకు మీకు ఎరికో అడ్డుగా ఉంది. కాబట్టి ఈ ఎరికోను
దానికి చేయాల్సిన పని ఏంటో అక్కడ దేవుడు వివరించాడు. వారు ఆ పని చేసిన వెంటనే ఎరికో గోడలు ఏమైపోయినాయి అంట, కుప్ప కూలిపోయినాయి. చప్పట్లు కొడుతూ దేవుడు నామని కనపడతాం. ఎరికో ఏమైపోయింది? ఎరికో ఏమైపోయిందండి? ఎరికో గోడలు ఏమైపోయినాయి? కూల్చబడినాయి. గోడ కూల్చబడితే పెద్ద విషయం ఏంటి అంటారేమో. ఆ గోడలు సామాన్యమైన గోడలు కాదు. ఒకేసారి ఏమండి, ఒకేసారి 2 రథములు పక్క పక్కన వెళ్తే ఎంత రోడ్ అయితే వాడికి కావాలో అంత వెడల్పైనటువంటి నిర్మాణము కలిగి దరిదాపుగా చాలా ఎత్తైనటువంటి ప్రాకారములుగా కట్టబడినవి. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంతటి ప్రాకారములు కేవలము దేవుని మాటను బట్టి, దేవుని ఆదేశమును బట్టి, ఆ దినము ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన పనిని వారు చేసినప్పుడు దేవుడు వారు చేసిన పనిని మెచ్చి ఎరికో గోడలను కుప్ప కూల్చేలా చేశాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామని కనపడతాడు. ఎరికో సామాన్యమైన ప్రాంతం కాదు. ఎరికో ఎలాంటి ప్రాంతం అంటే, ఎరికో అనే ప్రాంతం యొక్క విలువ తెలుసుకోవాలంటే ముందు ఎరికో అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. ఎరికో అనగా సువాసన గల పట్టణము. దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుడి నామని కనపడతాం. గట్టిగా గట్టిగా ఈ రాత్రికాల సమయంలో సువాసన పట్టణముగా దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని సువాసన భరితముగా మార్చాలని దేవుడు మిగులు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో సువాసనను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే ఎరికోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎరికోకు ఉన్న అర్థం ఏంటంట? ఏం చెప్తున్నారు కానీ బలో చెప్తున్నారు కానీ అయ్యారు. ఒక్క ముక్క అర్థమైతే వచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, అర్థమవుతుందా? ఇందులో నా తప్పేం లేదండి. నాకు ఎన్ని గంటలకు ఇచ్చారు వాక్యము? 9 గంటలకు ఇచ్చారు. ఇప్పుడు ఎంత అయింది? 9:40 అయింది. ఇంకా అది ఇంట్రడక్షన్ అయింది. ఇంకా వాక్య భాగంలోనికి వెళ్ళలేదు. ఇంట్రడక్షన్లోనే ఉన్నాను. వాక్య భాగంలో పూర్తి చేసరికి తెల్లారిపోద్ది. ఇది ఆన్లైన్ ప్రేయర్గా మారును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి సువార్త కూడిక ఆన్లైన్ గా మారును గాక. ఎంతమందికి సంతోషం? ఆన్లైన్ గా మారును గాక అంటే ఎంతమందికి సంతోషం? ఆన్లైన్ ప్రార్థనగా మీరు ఉంటారా? ఈ సంపూర్ణ రాత్రి దేవుని వాక్యం వింటూ ఉంటారా? సంతోషం ఉన్న వారు 2 చేతులు పైకెత్తి చూపించండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా లెక్కేసుకుంటే తక్కువలో ఉన్నారు. అసలు ఇష్టం లేదయ్యా నువ్వు ఆపేసి ఇంటికి వెళ్ళనే వాళ్ళు ఎంతమంది? ఏమండి? నీ బ్రతుకు సువాసనగా మారును గాక. నీ బ్రతుకు సువాసనగా మారును గాక. ఎరికో అనే పదానికి అర్థము సువాసన గల పట్టణము. ఏంటంట? ఈ రాత్రి ప్రభువు ఎక్కడికి వచ్చాడు? ఎరికోకి వచ్చాడు. ఎరికో ఏ విధానాన్ని కలిగి ఉందంటే సువాసనను వెదజల్లే పట్టణముగా పిలువబడుతుంది. మరి ఈ ప్రాంతంలో యేసు ప్రభు వారి పని ఏంటి? ఏమండి? చీకటిలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాడు. సరే, ఒప్పుకుందాం. అన్యగా భావించి అన్య వర్గముగా పిలువబడుతున్న ప్రజల దగ్గరకు వెళ్ళాడు. బాగుంది. అంత మాత్రమే కాదు, కామాతురతతో వావి వరుసలు లేకుండా పాపము విచ్చలవిడిగా చేస్తున్న ప్రాంతానికి వెళ్ళాడు. ఒప్పుకుందాం. మరి ఈ దినం ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన ఎరికోకి వెళ్ళాడు. ఎరికో ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాయి అంటే ఎరికో పేరు చూస్తేనే అర్థమైపోతుంది. ఎరికో ఎలాంటి విధానాన్ని కలిగి ఉందంట? సువాసనను వెదజల్లే ప్రాంతంగా ఉంది. ఇంకో మాట అన్నాడు ప్రభువారు ఎరుకోను గురించి పాత్ర గ్రంథంలో మాట్లాడుతూ, పాలు తేనెలు ప్రవహించు దేశముగా పట్టణముగా ఆ పట్టణము ఆశీర్వదించబడింది. చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని కనపడతాడు. ఎరుకోను దేవుడు ప్రత్యేకంగా ఉంచాడు. ఎరుకో
తన ప్రత్యేకతను చాటుకుంది. కారణం ఏంటంటే యోర్దాను నది తీరమున, యోర్దాను లోయలో అవి ప్రాంతములు ఆ నీటి నుండి వస్తున్నటువంటి ఆ సంపదను కూర్చుకుంటూ ఆ నీటి అనుభవాలను కలిగి ఆశీర్వదించబడుతూ ఆ ప్రాంతములో పంటలు కానీ, ఆ ప్రాంతంలో ఎప్పుడు సస్యశ్యామలమైనటువంటి అభివృద్ధి చూపుతూ ఆ ప్రాంతాలు వదులుతూ ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకతను కలిగిన ప్రాంతము ఎరికో పట్టణము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరికోలో ఎప్పుడు ఆశీర్వాదమే, ఎరికోలో ఎప్పుడు దీవెనలే, ఎరికోలో ఎప్పుడు అభివృద్ధి, ఎరికోలో ఎప్పుడు సువాసనలే, ఎరికోలో ఎప్పుడు ఉన్నతమైన స్థితిగతులే ఉన్నాయి. చప్పట్లు కొడుతూ దేవుడు నామానికి ఏర్పడతాం. ఎరికో ఎలా ఉందంట? ఉన్నతకు ప్రతీకగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎరికో ఎలా ఉందండి? ఉన్నతమైన జీవితములకు ప్రతీకగా ఉంది. మరి ఇలాంటి ఎరుకో ప్రాంతానికి యేసు ప్రభువారు రావాల్సిన అవసరం ఏంటని నేను అడుగుతున్నాను ఈ రాత్రి. అలాంటి అన్ని సమృద్ధి కలిగినటువంటి ప్రాంతములకు యేసు ప్రభువారు రావాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా అంటే, ఎరికో ఎప్పుడైతే అభివృద్ధి చెందడం మొదలుపెట్టిందో, ఎరికో ఎప్పుడైతే దీవెనకరంగా మారడం మొదలుపెట్టిందో, ఎరికోలో ఎప్పుడైతే పాలు తేనెలు ప్రవహించే ఒక సమృద్ధిని దేవుడు అక్కడ ఆశీర్వాదకరంగా పట్టణంలో ఉంచాడో, ఎరికోలో ఏం మొదలైందో తెలుసా? పాపము పరిపక్వత చెందడం మొదలుపెట్టింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాపము ఆ ప్రదేశంలో మొత్తము సంతరించుకుపోయింది. ఎరికో మొత్తము పాపముతో జీవిస్తున్నారు. ఎరికోలో ఇప్పుడు ఏం లేదు అంటే, ఎరికోలో ఏ లోటు లేదు. ఎరికోలో జీవించు ప్రజలకు ఏ లోటు లేదు. ఎరికోలో జీవించుతున్న ప్రజలు సమృద్ధిగా కలిగి ఉన్నారు. అటువంటి ఎరికో పట్టణములో జీవిస్తున్న ప్రజలకు ఏ లోటుపాట్లు లేవు. ఏ లోటుపాట్లు లేని వ్యక్తులకు తర్వాత గుర్తొచ్చేది ఏంటి? ఏమండి? లోకానుసారమైన ఇచ్చలు, లోకానుసారమైన వాంఛలు, లోకానుసారమైన జీవితాలు, లోకానుసారమైన పద్ధతులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అన్ని సమృద్ధిగా ఉంటే నువ్వు దేవుని వైపు చూడవు. నీ జీవితంలో అన్నీ నీకు అంది ఇవ్వబడినప్పుడు నువ్వు దేవుని మర్చిపోయే ప్రమాదకరమైన సమయం ఉన్నదని విషయాన్ని గుర్తు తెచ్చుకో. ఎరికోలో ఉన్న ప్రజలు పాపములో ప్రవేశించారు. ఎరికోలో ఉన్న ప్రజలు పాపములో పడిపోయారు. ఎరికోలో ఉన్న ప్రజలు ఎంత పాపంలో పడిపోయారంటే, ఆ పాపములు చూసి ఈ సృష్టిని సృజించిన దేవునికి కోపం రగులుకుంది. దేవుని దృష్టికి ఎరికో శపితముగా ఎంచబడింది. ఈ రాత్రి నేను ఏ నోటితో అయితే ఎరికో సువాసన కలిగిన పట్టణం అని చెప్పానో, ఏ నోటితో అయితే ఎరికో అభివృద్ధి కలిగిన పట్టణం అని చెప్పానో, ఏ నోటితో అయితే ఎరికో పాలు తేనెలు ప్రవహించు పట్టణం అని చెప్పానో, అదే నోటితో చెప్తున్నాను, ఎరికో శపించబడినది, ఎరికో శపితముగా మార్చబడినది, ఎరికో అభివృద్ధిని చూస్తున్నామనుకుంటూ నాశనములోనికి నడిపించబడుతున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ శబ్ద తరంగము ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు? మనం బాగానే ఉంది అనుకున్న జీవితము, మనం క్షేమంగా ఉంది అనుకున్న మన కుటుంబము, ఆశీర్వాదకరంగా ఉంది అనుకుంటున్న మన జీవితాలు, అవి తరచి నీ జీవిత పర్యాంతరములో నువ్వు చూడగా అవి శాపంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరికో ఎంత ఆశీర్వాదకరమైనటువంటి చరిత్రను కలిగి ఉందో, అంతే శాపభరితమైనటువంటి సాక్ష్యాన్ని పొందుకుంది ఎరికో. అటువంటి ప్రాంతాన్ని యేసు ప్రభు వారు చూశారు. చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని కనపడతారు. అటువంటి ప్రాంతమును యేసు ప్రభు వారు చూశారు. చూసిన వాడు ఊరికే ఉన్నాడా? ఆయన సంచరించుతూ ఎరికోకు వచ్చి ఎరికోలో ప్రవేశించాడు.
అడుగు పెట్టవలసి వచ్చిందయ్యా అంటే ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవరున్నారంట? ఎవరున్నారు? జక్కయ్య అను మనుషుడు ఉన్నాడు. అతను ఎవడు? అతని పొజిషన్ ఏంటి అంటే అతను ఆ పట్టణంలో మంచి హోదా కలిగినటువంటి వ్యక్తి. మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకు తెలుసు కదా, ట్యాక్స్ కలెక్టర్. ఎవరతను? పన్నులు వసూలు చేసేటువంటి వాడు. ఆ పట్టణంలో ఇంటి పన్నులు కావచ్చు, నీటి పన్నులు కావచ్చు, ఇప్పుడు ఈరోజు మనం కడుతున్నాం కదా, ఈ పన్నులన్నిటికీ అధికారి ఎవరయ్యా అంటే ఆ రోజుల్లో జక్కయ్య. ఒక విధంగా చెప్పాలంటే ఆనాడు ఎరికో పట్టణంలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లాంటి వాడు, చాలా ప్రత్యేకమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. తన జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో చాలా చెప్పుకోలేనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. ఎరికో జీవితంలో ఎరికో పట్టణ చరిత్రలో ఎటువంటి స్వయంగా ఉందో, ఎరికో పట్టణంలో ఎలాంటి శపితము దాగి ఉందో, అలాగే జక్కయ్య పూర్వ జీవితంలో స్వయంగా ఉంది, ఈనాటి జీవితంలో శాపము కూడా దాగి ఉంది. బయటేమో బహిరంగంగా తిరుగుతున్నాడు, వారిని వీరిని బెదిరించి వారి దగ్గర అన్యాయంగా ధనాన్ని దోచుకుంటున్నాడు. అన్యాయమైనటువంటి వర్తకము చేత అన్యాయమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఆ పట్టణ ప్రజలను పీడిస్తూ చాలా విధాలుగా సంపాదించుకుంటూ ఆ ధనమును కూడగట్టుకొని ప్రియమైనటువంటి దేవుని సంగమ ఆ పట్టణములో తనకంటూ ఒక్క ప్రేమను చూపే వ్యక్తి లేకుండా చేసుకున్నాడు. జక్కయ్యను చూసి అందరూ అసహించుకునే విధంగా జక్కయ్య జీవితం మారిపోయింది. ఎవరి ప్రేమను పొందలేకపోయాడు, ఎవరి మన్ననలు చూడలేకపోయాడు. జక్కయ్య ఎవరి యొద్ద నుండి ప్రేమ ఆప్యాయతలు పొందలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? జక్కయ్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంట, తన జీవితంలో ఎవరికి తనకున్న పొజిషన్ బట్టి, తనకున్నటువంటి స్థితిగతులను బట్టి బయట చెప్పుకోలేక, బయటని వాటిని కక్కలేక మింగలేక, వాటిని తన హృదయంలో దిగగొట్టుకొని, హృదయంలో అణుచుకొని, బయటికేమో అధికారిగాను, బయటికేమో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగాను, బయటికేమో ఉన్నతమైన స్థితిని చూపిస్తున్న వాడిగాను నటిస్తూ జీవిస్తున్నాడు. అటువంటి వ్యక్తి జీవితాన్ని ఎవరు చూశారంట? యేసు ప్రభు వారు చూశారు. యేసు ప్రభు వారు చూసినా జక్కయ్య నుండి ఎటువంటి ఆహ్వానము లేదు అనే విషయాన్ని గుర్తించి ఇంతకాలం ఎరుకను సమీపించలేదు. ఎప్పుడైతే ఈ జక్కయ్య యేసును గురించి విన్నాడో, ఆ యేసును గురించినటువంటి వార్త చెవిన పడిందో, యేసు ఎలాంటి వాడో, యేసులో ఉన్న ప్రత్యేకత ఏమిటో, యేసులో ఉన్న ఉన్నతమైన విధానం ఏమిటో, యేసు ఎలాంటి మహిమ కలిగిన దేవుడో, యేసు వలన ఎలాంటి మేలు ప్రజలకు జరుగుతుందని గ్రహించాడో, వెంటనే జక్కయ్యలో ఒక ఆశ పుట్టిందంట. ఆశ ఏంటి? యేసు ఎవరో అని చూడగోరేను. చప్పట్లు కొడుతూ దేవుడు నామని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి జక్కయ్య దేవుని వేడుకుంటూ ఉన్నాడు. యేసు ఎవరో, నా జీవితాన్ని మార్చగలిగిన యేసు ఎలా ఉంటాడో నేను చూడాలి. నా బ్రతుకును మార్చగలిగిన ఈ యేసు రూపము నేను చూడాలి. నా స్థితిని మార్చగలిగిన దేవుడు ఆ యేసు ఎవరో నేను చూడాలి. నా జీవితంలో ఉన్న అశాంతిని, నా జీవితంలో ఉన్న ఆ శాపమును, నా జీవితంలో ఉన్న ఈ చెప్పుకోలేని బాధను సహితము తీసివేయగలిగిన యేసు ఎలా ఉంటాడో నేను చూడాలి అనే ఒక ఆశ తనలో మొదలైంది. ఆ ఆశతో తన కన్నులు ప్రతిదినము దేవుని వెతుకుతూ ఉన్నాయి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గెలుపుతాడు.
జక్కయ్య ఏం చేస్తున్నాడండి? జక్కయ్య ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు తన వృత్తి ధర్మము ప్రకారం పనులు వసూలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ వెళ్తున్న ప్రతి మార్గములో ఆయన గమనిస్తున్నాడు. ఆయన చూపులు ఎవరినో ఎదుగుతున్నాయి. జక్కయ్య చూపులు ఎవరినో వెతుకుతూ ఉన్నాయి. ఎవరిని వెతుకుతున్నాయి? ఎవరిని వెతుకుతున్నాడు? చూపులు యేసుని వెతుకుతున్నాయి. యేసు అనగా అర్థము రక్షకుడు. యేసు అనగా అర్థము రక్షకుడు. యేసు అనగా అర్థము రక్షకుడు. ఏ విషయంలో ఆయన రక్షకుడు? పాపముల నుండి రక్షించేవాడు, శాపముల నుండి తప్పించేవాడు, నీ బంధకముల నుండి నిన్ను రక్షించేవాడు, నీకు కలిగిన సమస్త కీడులలో నుండి నేను రక్షించగలిగిన వాడు. అటువంటి వాడే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, సజీవుడైన యేసుక్రీస్తు. తప్పని కొడుతూ దేవుని బిడ్డలారా, ఈ శబ్ద తరగతి ద్వారా ఎవరైతే దేవుడి మాటలు వింటున్నారో వారికి నేను తెలియజేస్తున్నాను, జక్కయ్య జీవితంలో అన్ని కలిగి ఉన్నాను. ఏమి లేదట, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందము లేదు, ప్రేమ ఆప్యాయతలు లేవు. తన జీవితంలో చాలా దారుణమైన స్థితిలో జక్కయ్య జీవిస్తున్నాడు. అటువంటి స్థితిలో కూడా జక్కయ్యతో దేవుడు మాట్లాడాలని ఆశపడ్డాడు. ఆశపడిన దేవుడు ఇప్పుడు ఎవరి ఆశ కొరకు ఎదురు చూస్తున్నాడు? జక్కయ్యలో ఆశ ఎప్పుడు కలుగుతుందా అని చూశాడు. జక్కయ్య ఆశపడ్డాడంట. జక్కయ్య నేత్రములు యేసయ్యను వెతకడం మొదలు పెట్టాయి. జక్కయ్య నేత్రములు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యేసు ఎవరో అని చూడాలని ఆశ కలిగి నేత్రములు పరితపిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ ఆశను గుర్తించిన వెంటనే సంచరిస్తూ ఎరికో పట్టణంలోకి వచ్చేసాడు. ఎరికో పట్టణంలోకి వచ్చిన యేసు క్రీస్తు వారు జన సంద్రములు ఆయన వెనుక వస్తున్నారు. జన సమూహములు ఇలాంటి వ్యక్తిని ఎవరైనా ఖాళీగా రోడ్డు మీద పోనిస్తారండి? అన్నిటి నుండి విడుదల విమోచన కలగజేయగలిగిన రక్షకుడు మన ప్రాంతమునకు వస్తున్నాడంటే ఎవరైనా వదిలిపెడతారా? ఎవరైనా అటువంటి ప్రజలను విడిచిపెడతారా? అలాంటి రక్షకుడు మన ప్రాంతంలోనికి వచ్చాడంటే ఎవరైనా మౌనంగా ఉంటారా? ఏం చేస్తున్నారంట మీరు? ఆ రక్షకుడిని చూస్తూ ఆయన మాటలు వింటూ ఆయన వెనకే వెళ్తున్నారు. ఆ జనము కూడా ఎలా ఉన్నారంటే కిక్కిరిసిపోయే జనసంద్రము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు. అయితే జక్కయ్యలో ఉన్న లోపాలు ఏంటంటే ప్రాముఖ్యమైనది, ప్రథమైనది. జక్కయ్య ఎలాంటి వాడంట? పొట్టివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెట్టోళ్ళంతా పొట్టోళ్ళే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గెట్టోళ్ళంతా పొట్టోళ్ళే. నమ్ముతారా? మనం అంటాం కదా, పొట్టోడైనా గెట్టోడు అంటాం. జక్కయ్య ఎవరు? పొట్టోడు కానీ పనిలో గెట్టోడు. జక్కయ్య ఎవరు? పొట్టోడు కానీ పనులు వసూలు చేయడంలో తిట్ట అయిన వాడు. జక్కయ్య ఎవరు? పొట్టివాడు. లోకంలో ఏదైనా చాకచక్యంగా సాధించాలంటే మంచి చాతుర్యము కలిగిన వాడు. అన్ని వర్ణనలు బాగానే ఉన్నాయి, అన్ని విషయాల్లో జక్కయ్య బాగానే ఉంది. కానీ ఇక్కడ మైనస్ అయిపోయింది. అప్పుడు ఏమైంది? జనాలు ఎక్కువగా ఉన్నారు, జన సమూహాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సమూహముల్లో నుంచి ఈ పొట్టివాడి కలిగిన ఆశ ఏంటి? యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. యేసు తనకు సమీపంగా ఉన్నాడని విన్నాడు. ఆ సమీపంగా ఉన్నటువంటి యేసును చూడాలనుకుంటున్నటువంటి ఈ జక్కయ్య బయలుదేరాడు. టక్కటగా వెళ్ళాడు. నాకలాగా చక్కగా సూటు బూట్ వేసుకొని, లేకపోతే టక్ వేసుకొని, టై వేసుకొని పరిగెత్తలేదు. తను ఎలా ఉన్నాడో అలా పరిగెత్తాడు. పరిగెత్తి అక్కడికి వెళ్ళిన తర్వాత జక్కయ్యకి మైండ్ బ్లాక్ అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు అంటే ఏదో నాలాగా పునులు చేసుకుంటే తిరుగుతాడు అనుకున్నాడు పాపం జక్కయ్య. తీరా చూస్తే యేసు ప్రభుకున్న ఫాలోయింగ్ మామూలుగా లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ నీరాజనాలు పడుతున్నారు. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ జన సంద్రహం ఆయన వెంటబడుతున్నారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ పాపులు ఆయన బోధ కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు వారు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతంలో రోగులు,
దయ్యముల చేత పీడింపబడుతున్నవారు ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారు. ఇసుక వేస్తే రాలని జనం. ఈ జనం మధ్యలోకి నేను వెళ్ళి నేను ట్యాక్స్ కలెక్టర్ వచ్చాను, యేసు ప్రభు నేను చూడాలంటే ఊరుకుంటారా? కాబట్టి జనాలు అంటారా? వెనకటి ఓ సామెత ఉంది, గుంపులో నారాయణ. అర్థమైంది మీకు? గుంపులో అది, నలుగురిలో ఇది. దేవుని స్తోత్రం కలుగునుగా. దొరికిందే ఛాన్స్. ఒరే బాబు, ఈడెంతకాలం పన్నులతో మనల్ని పీడించి చంపాడని దొరక అవకాశం అని చెప్పి ఆ జనాల్లో వేసి తొక్కేసి చంపేసినప్పుడు చంపేస్తారు జక్కయ్య. ఎందుకంటే జక్కయ్య అంటే అంత కసి పెరిగిపోయింది ఆ ప్రజలకు. ఎందుకు? జక్కయ్య చేస్తున్న న్యాయ అక్రమములు ఎరిగిన వారుగా, జక్కయ్య చేత పీడింపబడుతున్న వారిగా ప్రజలు ఎప్పుడు దొరుకుతాడో జక్కయ్య ఒంటరిగా ఎదురు చూస్తున్నారు. కానీ జక్కయ్య ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడంట? ఒక ఇద్దరు సైనికులు పెట్టుకొని, ఇద్దరు అసిస్టెంట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి జక్కయ్య ఒంటరికి వచ్చాడు. ఎందుకని? ఇది పర్సనల్. ఏంటి ఆ పర్సనల్? యేసు ఎవరో అని చూడగోరెను కాబట్టి తన అంతరంగములో ఉన్న పాపము, తన అంతరంగములో ఉన్న వేదన, తన అంతరంగములో ఉన్న బాధను బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో జక్కయ్య ఉన్నాడు. కాబట్టి ఆ దినము ఎవరికి చెప్పకుండా ఒక్కడే వచ్చాడు. యేసుని డైరెక్ట్గా కలిసి, డైరెక్ట్గా యేసుతో తనను తాను పరిచయం చేసుకొని తన బ్రతుకును మార్చుకోవాలనుకున్నాడు. కానీ జక్కయ్య వచ్చిన వేళ విశేషం ఏంటో తెలుసా? యేసయ్య తనకు కనిపించనంత జన సమూహము ఆయన వెంబడిస్తూ ఉంది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతారు. అలాంటి సమయంలో ఈ పొట్టివాడు జక్కయ్యకు ఇందాడు మాట చెప్పాను, పొట్టోడైనా గెట్టోడు, పొట్టోడైనా తెలివిక్కున్నాడు, పొట్టోడైనా ఏదైనా చేస్తాడు. ఎందుకని? శరీరపరంగా పొట్టోడే, కానీ దేవుడు వారికి అన్ని డబుల్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్న జన సమూహంలో ఉన్న అందరికీ ఒక రకమైన తెలివి ఉంటే, ఈ పుట్టోడికి డబల్ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వెంటనే ఏం చేశాడంట? దగ్గరలో ఏముందా అని చూశాడు. ఏముంది అక్కడ? మేడి చెట్టు ఉంది. ఆ మేడి చెట్టు ఒక్కటే తనకు దారిని చూపిస్తుంది. చూడండి ఆశ్చర్యం. మేడి చెట్టు గురించి ఎంతమందికి తెలుసు? ఏమండి? అందరూ చదువుకున్నారా? నేను చదువుకోలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చదువుకుంది 7వ తరగతి. మేడి చెట్టును కూర్చో పద్యం ఉంది. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట ఇంపి చూడు బంగారం ఉండును, మనులుండును, మాణిక్యాలుండును, గోమేధికములుండును, వెండి ఉండును, అది ఉండును, ఇది ఉండును అని రాయబడిందా? ఏముంటాయి లోపల? ఏముంటాయి? పురుగుల. సాయంత్రం చల్లపూటని వేడిగా వేస్తారు పురుగులు. అయ్యానా? ఏముంటాయి అక్కడ? పురుగులు ఉండును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జక్కయ్య కూడా యాస్టీస్ అదే జీవితం. పైన ఎగరగలాడుతున్నాడు, పైన దర్పంగా కనబడుతున్నాడు, పైన చూడడానికి చాలా ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు, పైకేమో చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రదర్శిస్తున్నాడు. కానీ లోపల చూస్తే చెప్పుకోలేని రోత బ్రతుకు, లోపల చూస్తే కుటుంబంలో సమాధానం లేనితనం, లోపల చూస్తే బయట చెప్పుకోలేని దుస్థితి, ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నాడు జక్కయ్య. అటువంటి సందర్భంలో ఆ హృదయంతరంగంలో దిగిన దేవుడు గూర్చి విన్నవాడు వెంటనే యేసుని చూడాలనుకున్నాడు. తడవ చేయకుండా వచ్చాడు. వచ్చిన వాడు అక్కడ ఉన్న జన సమూహం చూసి, ఈ రోజు కాదులే, రేపు కలుగుతాం, రేపు కాకపోతే ఎల్లుండి కలుగుతాం, అవసరమైతే మన ఇంటికి పిలిపించుకుందాం. ఇలాంటి ప్రయత్నాలు ఏమి, అనవసరమైన ప్రయత్నాలు చేయడానికి ఇష్టపడలేదు. దొరికిన సమయము సద్వినియోగం చేసుకోవచ్చు. ఏం చేస్తున్నాడంట? గబగబా మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి ఆ చెట్ల చాటులోంచి, ఆ కొమ్మల చాటులోంచి యేసును చూస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామని కనపడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది యేసు ప్రభు ఎందుకు వచ్చి తమ జీవితాలు బాగు చేసుకోవాలని ఆశపడతారు. చాలా మంది యేసు ప్రభు ఎందుకు వచ్చి తమ జీవితాల్లో క్షేమాన్ని చూద్దామని ఆశపడతారు.
జీవితాల్లో బయటకు చెప్పుకోలేని బాధలను అనుభవిస్తున్నారు. ఎందరో బ్రతుకులు పైకేమో చక్కగా వైట్ వేస్తారు, లోపల పాపం ఉంటుంది. పైకేమో కత్తెర బట్టలు వేసుకుంటారు, లోపల మస్తు దాగి ఉంది. పైకేమో నగలతో శరీరాన్ని అలంకరించుకుంటారు, హృదయములో పాపము మురుకు గుంట కట్టే చెడు వాసన కొడుతూ ఉంది. ఇటువంటి పాపాలతో జీవిస్తున్న మానవులకు తెలుసు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన పాపులను రక్షించుట కొరకు వచ్చిన దైవ కుమారుడు. ఆయన పేరు యేసు అని తెలుసు. యేసు పాపుల రక్షకుడు అని తెలుసు. యేసు సమాధానకర్త అని తెలుసు. యేసు గొప్పవాడని తెలుసు. ఈ రాత్రి అటువంటి జ్ఞానము కలిగిన నీవు ఏం చేస్తున్నారు? చాలా మంది మీటింగ్లు పెడితే రారు, సభలు జరిగితే రారు, అక్కడికి వచ్చి కూర్చోడానికి మొహమాటం, దేవుడి ప్రదేశానికి వెళ్ళడానికి వారికి అహం అడ్డు వస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు దేవుడు గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తిట్టినవారు, యేసును గురించి వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడిన వారు. ఈరోజు యేసును గురించి తెలుసుకోవాలని, యేసును గురించి ఎరగాలని, యేసును తమ జీవితంలో ఆహ్వానించాలని ఆశ ఉన్నను యేసయ్యను పిలవలేకపోతున్నారు. కారణం వారి అహము వారికి అడ్డొస్తుంది. అటువంటి వారు ఏం చేస్తున్నారంట? మేడి చెట్టు మీద ఎక్కి, ఇదిగో ప్రభువా నా జీవితము ఈ మేడి చెట్టు లాంటిది, ఈ మేడి చెట్టుకు కాయచున్న పండు లాంటిది. అటువంటి ఈ పండు కలిగిన చెట్టు మీద కూర్చొని నేను చెప్తున్నాను, నా జీవితం మారాలంటే నీవే దానికి సమర్థుడు. చప్పట్లు కొడుతుందేమో నా మనకి అంటుంటాడు. ఈ పాడైన బ్రతుకు, నాశన కూపమైన నీ బ్రతుకు మారాలి అంటే, అసమాధానకరమైన నీ బ్రతుకు మారాలి అంటే, రోత బ్రతుకైన నీ బ్రతుకు మారాలి అంటే, ఎవరికి చెప్పుకోలేని, ఎవరితో పంచుకోలేని దైన్యమైన పరిస్థితుల్లో ఉన్న నీ బ్రతుకు మారాలి అంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, వీటన్నిటికీ సమర్థుడు, వీటన్నిటి నుంచి విడిపించువాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి యేసు ఆ రాత్రి ఆ ప్రదేశంలో, ఆ స్థలములో, ఎరికోలోకి వచ్చినప్పుడు జక్కయ్య చూస్తున్నాడు. చూసిన జక్కయ్య నేత్రములు ఎవరు గుర్తించలేదు. జక్కయ్య అక్కడ ఉన్నాడనే విషయం జనసంద్రంలో ఎవరికి తెలియదు. అందరూ ఎలా ఉన్నారంట? యేసును తాకాలి, యేసును ముట్టుకోవాలి, యేసు స్వరం వినాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళి బాధలు చెప్పుకోవాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళి రోగాలు బాగు చేసుకోవాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళి శాంతిని పొందుకోవాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళి సమాధానం పొందుకోవాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళి నా రోగమును బాగు చేసుకోవాలి. ఆయన వస్త్రపు చెక్కును ముట్టినా స్వస్థత కలుగుతుందని విన్నాను. అటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఖాళీగా కూర్చొని చేతులు కట్టుకుంటామా? ఎప్పుడు ఆయన అంగీ దొరుకుతానే తాగుదామా అని పరిగాపులకు వస్తున్న జనం ఉన్నారు. వీళ్ళ బిజీలో మీరు ఉంటే ఎవరైనా ఈ జక్కని చూసే సాహసం చేస్తారండి? వాళ్ళ అవకాశాన్ని ఎవరైనా చేదార్చుకుంటారా? అందరు యేసయ్య వైపు గురి కలిగి ఉన్నారు. జక్కయ్య మాత్రం యేసు వైపే గురి కలిగి ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందరేమో యేసు నుండి వచ్చే అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారు. జక్కయ్య మాత్రం యేసు కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసు ఎవరో అని, యేసు ప్రత్యేకత ఏమిటో, యేసు ఔన్నత్యం ఏమిటో, యేసు ఎలాంటి వాడో విని ఆ యేసు ఎలా ఉంటాడో ఒక్కసారి ఆయన చూస్తే చాలనుకున్నాడు. ఆ చూపు అతని జీవితాన్ని మార్చివేసి చప్పట్లు కొడుతుంది. దేవుని ఒక వాక్య భాగాన్ని అందులోనే చదువుకుందాం. ఒకసారి చూడండి. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య. ఏమండి ఒకసారి ఇక్కడ నా వైపు చూడండి. యేసు ప్రభు ఆ చోటికి వచ్చారు. ఎక్కడ? ఏ చోటికి? ఏ చోటిలో అయితే, ఏ ప్రదేశంలో అయితే జక్కయ్య ఉన్నాడో,
ఏ ప్రదేశంలో అయితే మేడి చెట్టు ఎక్కి జక్కయ్య ఆ చెట్ల కొమ్మ చాటు నుంచి నన్ను ఎవరు చూడకుండా నేను యేసును చూచి నా జీవితాన్ని బాగు చేసుకోవాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆ చెట్ల చాటు నుంచి చూస్తున్నాడు. ఆ చూపులు ఎవరు తాగినాయి అంట? యేసు ప్రభువారు తాగినాయి. ఎవరు తాగినాయి? యేసు ప్రభువారు తాగినాయి. యేసు ప్రభువారు వెళ్తూ మాట్లాడుతూ ఉన్న బలంగా అయిపోయాడు. పక్కన ఉన్న వాళ్ళకి ఏమో అర్థం కావట్లేదు, ఎందుకు యేసు ప్రభువారు అయిపోయారు. ఏంటి యేసు ప్రభువా, నాయనా ఏమంటే వచ్చింది మీకు? కాలి కింద ఉన్న అడ్డపడిందా? ఎక్కడ ఎందుకు ఆగావు అంటే యేసు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆయన ఆగిపోయాడు అక్కడ. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఏం మాట్లాడకుండా తలకై నేరుగా పైకెత్తాడు. చూసి జక్కయ్యా, ఎవరు పిలుస్తున్నాడు? అవమానాల్లో, నిందల్లో, నిస్పృహలో జీవిస్తున్న జక్కయ్యను చూచి దేవుడు పిలుస్తున్నాడు. జక్కయ్యా, త్వరగా దిగిరమ్ము. ఏం చేయాలి? నువ్వు ఆలస్యం చేయొద్దు. ఎంతకాలము ఆలస్యము చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నీలో ఆశ పుట్టింది, నీ జీవితాన్ని బాగు చేసుకునే సమయం వచ్చింది. ఈ రోజు నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రాంతానికి వచ్చాడు. నువ్వు ఆలస్యము చేయవద్దు. ఏం చేయొద్దు? త్వరగా దిగు. యేసు ప్రభువారు ప్రేమతో పిలుస్తున్నాడు. నీ జీవితంలో బాగు చేయడానికి ఈ రాత్రి ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. జక్కయ్యతో మాట్లాడిన దేవుడు, జక్కయ్యను ప్రేమించిన దేవుడు, జక్కయ్య జీవితమును చూసిన దేవుడు ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఈ శబ్ద తరంగోదారు వింటున్న ప్రతి హృదయముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ శాపంలో ఉన్నా, ఏ కోపంలో ఉన్నా చెప్పుకోలేకపోతున్నావా, పంచుకోలేకపోతున్నావా నీ బాధలు? అన్నిటినీ వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పిల్లల విషయంలో నువ్వు బాధపడుతున్నావు, నీ భర్త విషయంలో నువ్వు బాధపడుతున్నావు, నీ భార్య విషయంలో నువ్వు బాధపడుతున్నావు, నీ కుటుంబంలో అపవాది రేపుతున్న కలవరమును బట్టి నువ్వు బాధపడుతున్నావు. పొదుగుదల లేని జీవితమును చూసి నువ్వు వేదన పడుతున్నావు. ఎన్ని మార్లు ప్రయత్నించినను విఫలమే ఎదురవుతున్న అనుభవంలో ఉండి నువ్వు బాధపడుతున్నావేమో. ఎన్నో మార్లు ప్రయత్నం చేశాను కానీ నేను ఓడిపోతూ వస్తున్నాను అనే చింతనలో నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభు అన్నాడు, నువ్వు త్వరగా దిగు. ఎక్కడి నుంచి దిగాలి? ఎక్కడి నుంచి దిగాలి జక్కయ్య? ఎక్కడి నుంచి? గట్టి చెప్పండి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి చెప్పండి గట్టిగా. మేడి చెట్టు. అందరూ చెప్పండి. మేడి చెట్టు. ఎక్కడి నుంచి దిగాలి? మేడి చెట్టు. ఎక్కడి నుంచి దిగాలి? మేడి చెట్టు. మేడి చెట్టు కూడా ప్రత్యేకత ఏంటి? అన్ని పురుగులే. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. నీ బ్రతుకు బాగుపడాలి అంటే, నీ జీవితం బాగుపడాలంటే నువ్వు ఇంటి కూర్చున్నావే ఆ అహము, లేదా నువ్వు ఇంటి కూర్చున్నావే నేను ఇక్కడి నుంచి రాను అనే తత్వము, నువ్వు ఇంటి కూర్చున్నావే నలుగురు ఏమనుకుంటారో అన్న ఆలోచన అక్కడి నుంచి దిగాలి. దేవుని స్తోత్రం కలుగుడుగా. జక్కయ్య ఎక్కడి నుంచి దిగాడు? మేడి చెట్ల నుంచి మాత్రమే దిగాడు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి దిగాలి? ఎక్కడి నుంచి దిగాలి? కట్టుబాట్ల నుండి, మనకున్న బద్ధకాల నుండి, మనకున్నటువంటి మనం తీసుకున్న గిరి నుండి, మనం తీసుకున్న ఏర్పరచుకున్న సరిహద్దుల నుండి మనం దిగి బయటికి రావాలి. యేసయ్య పిలుస్తున్నాడు. ఎవరైతే నా స్వరము విని, ఎవరైతే నా మాటలు విని, ఎవరైతే నా మాటలు గుర్తించి, ఎవరైతే నన్ను గురించి విని తమ జీవితాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారో వారితో కూడా సదాకాలము నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. చప్పట్లు గుర్తు దేవుడు నామని కనపడుతున్నాడు. జక్కయ్యను పిలిచాడు దేవుడు. జక్కయ్య ఏం చేశాడండి? ఏం చేశాడు జక్కయ్య? అయ్యా ఉంటా, నువ్వెవరో నాకు తెలీదు, ఏదో ఎంతమంది జనం ఉన్నారు, జనంలో ఎవడో ఒక ఆయన ఉన్నాడట ప్రత్యేకంగా, ఎవరో ఆయన చూద్దాం వచ్చాను, అంతేగా నీకు నాకు ఏ సంబంధం లేదు. నేనెవరో? ట్యాక్స్ కలెక్టర్. అయ్యా ట్యాక్స్ కలెక్టర్.
సో నువ్వెవడో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ ఆర్ యూ. నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకని నా పర్మిషన్, నన్ను కలవాలన్నా నాతో మాట్లాడాలన్నా నీకు అపాయింట్మెంట్ ఉండాలి. ఇలాగ బిహేవ్ చేసేవాడు జక్కయ్య ఒకనొకప్పుడు. అయ్యా మా ఇంటికి పొన్ను ఎక్కువ వచ్చిందని ఎవడైనా వస్తే ఈరోజు బిజీగా ఉన్నాను కానీ రేపు కలవని చెప్పరా అనేవాడు సైనికులతో. అలాంటి అహంకారైన జక్కయ్య ఏమయ్యాడంట? ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? చెట్టు మీద ఉన్నాడు. యేసు వచ్చాడు. ఎవరు యేసు? రక్షకుడు. రక్షకుడు వచ్చి పిలుస్తున్నాడు. రక్షకుడు రమ్మంటున్నాడు. రండయ్యా రండి, రండి పోదాము, రెండమ్మ రండి, రండి పోదాము. రక్షకుడు రమ్మంటున్నా. ఎక్కడికి రమ్మంటున్నాడు? జక్కయ్యకు పిలుస్తున్నాడు. జక్కయ్య నువ్వు త్వరగా దిగు. ఎక్కడి నుంచి? నీ బానిసత్వం బంధకాల్లో నువ్వు కుములుతూ ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి పంచుకోలేక, ఎవరితో చెప్పుకోవాలా దింకాలేయమయ పరిస్థితుల్లో కొట్టి మిట్టాడుతూ నువ్వు జీవిస్తున్నావే. ఆ 4 గోడల మధ్యలో నుంచి ఇప్పుడు నువ్వు ఎక్కడ రావాలి? బయటకు దిగి రావాలి. బయట ఎవరున్నారు? కింద ఎవరున్నారు? ఇక్కడ నీ కొరకే ఎదురు చూస్తూ నీ జీవితాన్ని బాగు చేయని ఉద్దేశించిన యేసు ఎదురు చూస్తున్నాడు ఈ రాత్రి. ఆయన పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా. జక్కయ్య ఏం చేశాడు తెలుసా? ఆలస్యం చేయలేదు. ఇది ఈయన పిలిస్తే నేనే లేదంటే నా అపాయింట్మెంట్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు అన్న బిహేవ్, అలాంటి విధానము, అలాంటి స్వభావం జక్కయ్యలో ఆ టైంలో లేదు. దొరికిందే నక్కకి దొరికింది ఏం చేస్తుంది? తక్కువ తీసుకుంటూ పారిపోతుంది. ఈ జక్కయ్య కూడా దొరికింది. ఏం దొరికింది? మాంసం ముక్క దొరికింది. ఆ మాంసం ముక్క మామూలు కాదు, అది ఊరెడి బుక్క. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జక్కయ్యకి దొరికిన ఆ యొక్క ముక్కేంటి? ఊరెడి బుక్క. ఎవరా ఊరెడి బుక్క? సజీవుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొడుతూ దేవుడు నామని కనుకుంటాం. సజీవుడైన యేసుక్రీస్తు పిలుస్తూ ఉంటే అలక్ష్యము చేయక, ఆలస్యము చేయక, అవమానమని ఎంచుకొనక, తన బ్రతుకులో ఇది నిందని భావించక, ఇదే గొప్ప అవకాశం, ఇదే సువర్ణ అవకాశం అనుకొని తలము చేయకుండా త్వరగా, అక్కడ రాయబడి చూడండి, అతడు త్వరగా. యేసు ప్రభువు ఏమన్నారు? జక్కయ్య త్వరగా. జక్కయ్య ఏం చేశాడు? త్వరగా. ఆయన త్వరగా దిగమన్నాడు, ఈ త్వరగా దిగాడు. ఆయన త్వరగా రమ్మన్నాడు, ఈ త్వరగా వచ్చాడు. మనం కూడా వస్తాం. 9 గంటలకు ప్రార్థన అంటే ఆదివారం 11 గంటలకు వెళ్ళొచ్చు. అప్పుడు దాకా గొంతు చించుకొని పాడుతూ ఉంటారు. 11 గంటలకు లేపుతాడు మాస్టర్ గారు. నాకు తెలిసిన ఒక ఆవిడ 9 గంటలకి వెళ్ళే స్థానిక సంఘంలో ఆరాధన. ఏమండి 12 గంటలకు ముగించబడుతుంది. ఈ ఇంటికాడ నుంచి ఆ మందిరానికి వెళ్ళాలంటే గంట ప్రయాణం. ఈ గంట ప్రయాణము తను చేయాలంటే ఎన్నింటికి బయలుదేరాలి? సుమారు 8 గంటలకే వాహనము ఎక్కి బయలుదేరాలి. ఈవెన్నింటికి వెళ్తుందో తెలుసా? 9 గంటలకి లేచి నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడు రెడీ అవుదామా, కాసేపు బాగా రెడీ అవుదామా. ఎప్పుడు? 9 గంటలకి. సరే 9 గంటలకు లేచి రెడీ అయిపోయి అరగంటలో రెడీ అయిపోద్ది. 10 దాకా ఇంటి నుంచి బయటికి వెళ్తాం. ఎందుకని? ఇప్పుడు వెళ్తే 12 గంటలకు 2 గంటలు కూర్చోవాలి. ఎవడు కూర్చుంటాడు? ఎందుకని? అక్కడ చెప్పిందే చెప్తారు అనుకుంటుందో, మరి ఏమనుకుంటుందో నాకు తెలియదు. కూర్చోలేక నడుము సహకరించకో, తన బలహీనతలు ఏమైనా కావచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు త్వరగా దిగు అంటున్నాడు. జక్కయ్య ఏం చేశాడు? త్వరగా దిగాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామని కనపడతాం. నీ జీవితం బాగుపడాలంటే యేసయ్య పిలిచినప్పుడు, యేసయ్య నా కొరికే మాట్లాడుతున్నాడని నువ్వు భావించినప్పుడు, యేసయ్య నాతోనే మాట్లాడుతున్నాడని ఆ స్పృహ నీకుంటే, ఆయన పిలిచిన వెంటనే నువ్వేం చేయాలట? త్వరగా దిగాలి. ఎక్కడి నుంచి? త్వరగా నువ్వు దిగాలి. ఎక్కడి నుంచి?
నుంచి దిగాలి. నీవు గిరిగిస్తున్నావే ఆ జీవన ప్రపంచంలో నుంచి త్వరగా దిగి ఆయన వద్దకు వెళ్ళగానే యేసు ప్రభు వారు ఏం చేశాడంట? జక్కయ్యను ఏం చేశాడండి? తర్వాత మరి ఇంకా కొంచెం ధ్యానం చేయొచ్చు, కానీ సమయము మించిపోతుంది కాబట్టి త్వరగా నేను ముగిస్తాను. చివరిగా 9వ వచనంలో రాయబడింది, యేసు ప్రభు వారు జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగాడు, ఆయన్ను తన ఇంటికి చేర్చుకున్నాడు అని రాయబడింది అక్కడ. ఆ తర్వాత 9వ వచనం చదువుతున్నప్పుడు అందుకు యేసు ఇతడును ఎవరండి? ఎరికో పట్టణస్థుడు, ఎరికో పట్టణ ఆచారాలతో జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఎరికోలో ఒక ఉన్నతమైన స్థితిని, అన్యాయంగా పన్నులు వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ పదవిని కలిగి అన్యాయమును ప్రేమించిన వాడు ఇప్పుడు ఏమైపోయాడంట? యేసుకు జక్కయ్యకు మధ్యలో జరిగిన ఈ సంభాషణ తర్వాత ఎరికో శపించబడిన ప్రాంతంలో ఉన్నవాడు ఇప్పుడు ఎవరి ప్రాంతంలో చేర్చబడ్డాడు? శపించబడిన వంశంలో ఉన్నవాడు, శపించబడిన ప్రాంతంలో, శపించబడిన స్థానంలో, శపించబడిన స్థితిలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? అబ్రహాము వంశంలోనికి చేర్చబడ్డాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామమున అబ్రహాము వంశం ఎవరంట? వారు ఆశీర్వాదము నొందిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదం కదండి. అబ్రహామును కూడా జక్కయ్యని పిలిచినట్టే పిలిచాడు, కానీ అబ్రహాము ఆశీర్వాదము మామూలు ఆశీర్వాదం కాదు. 24వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో ఉన్నది, దేవుడైన యెహోవా అన్ని విషయములలో అబ్రహామును ఏ ఒక్కటి నిలిచివేయలేదు. అబ్రహాము జీవితం అన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు, ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తాడో వారు నేను ఆశీర్వదిస్తాను. ఎవరైతే నేను చూసి ఏలం చేసి నిన్ను అవమానపరచని ఉద్దేశిస్తారో, ఎవరైతే నేను దూషించాలనుకుంటారో, ఎవరైతే నేను నిందించాలనుకుంటారో వారికి ప్రతిగా చేయటం నేనున్నాను, నువ్వు భయపడని అవసరం లేదని దేవుడు వాగ్దానం చేశాడు. అటువంటి వాగ్దాన వంశములోనికి ఎవరు చేర్చబడ్డారంట? జక్కయ్య చేర్చబడ్డాడు. కారణం జక్కయ్యలో ఉన్న ఆతురత, జక్కయ్యలో ఉన్న శ్రేష్టమైనటువంటి ఒప్పుకోలు తత్వం, జక్కయ్యలో ఉన్న ఆ త్వరగా దేవుడికి సమర్పించుకునే తత్వం, జక్కయ్యలో ఉన్న పాపపు ఒప్పుకోలు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. వెంటనే తర్వాత విషయాలు మీరు ఇంటికి నా చదువుకోండి. తనకు ఏదైతే అన్యాయంగా సంపాదించాడో, ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాడో వారికి ఏం చేశాడంట? తిరిగి ఎన్ని వంతులు? 4 వంతులు. తీసుకుంటే డైరెక్ట్గా ఇవ్వడానికే మనకి నానా తిప్పలు వస్తాయి. ఏమండి? తీసుకుని ఇవ్వడానికే మన మనసు ఒప్పుకోదు. ఎవరి దగ్గరైనా మనం ఏదైనా తీసుకుంటే ఇవ్వడానికి మన మనసు ఒప్పుకోదు. కానీ ఏం చేస్తున్నాడంటే తీసుకున్న దానికి 4 వంతులు ఎక్కువగా ఇస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడు నామానికి అనుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి రాత్రికాల సమయంలో నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. శపించబడిన ఎరికోలో ఉన్న జక్కయ్యను ఆశీర్వాదకరమైన అబ్రహాము సంతానంలోనికి చేర్చిన దేవుడు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుంటా. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. శాపము నుండి, శాపపు జీవితము నుండి ఆశీర్వాదకరమైన జీవితం వైపునకు నడిపించుటకు యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నారు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన అంశం ఏంటో తెలుసా? శాపము నుండి ఆశీర్వాదమునకు వైపునకు, శాపము నుండి ఆశీర్వాదము వైపునకు నేను మరలించుటకు నా దేవుడు సమర్థుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మీ జీవితాల్లో అన్యాయమును కలిగి ఉన్నారు, ఎవరైతే అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు,
ఎవరైతే నిందలు మోస్తున్నారో, ఎవరైతే ప్రజల చేత నిత్యము వారి నోట్లో నాగుతూ ఉన్నారో, వీళ్ళు అన్యాయం తీసుకుంటున్నారు, వీరు అన్యాయంగా మా దగ్గర డబ్బు సంపాదిస్తున్నారు, వీరు అన్యాయంగా మా దగ్గర దోచుకుంటున్నారు అని చేసి ఆలోచించి నిన్ను చూసి వారు ఎన్నిసార్లు తమ గుండెలు విలిపిస్తూ బాధపడుతున్నారు. నీ జీవితము ఎంతమందికి దుఃఖకరంగా మారిందో అది ఊరికే పోలేదు కదా, ఈరోజు నీ కుటుంబాన్ని వేధిస్తుంది. అన్యాయముగా దోచుకున్నది ఏది కూడా నిన్ను విడిచిపెట్టలేదు. నీ బిడ్డల రూపంలో, నీ సంసార జీవిత విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబంలో ప్రతినిత్యము నీవు నలుగురికి చెప్పుకోలేని, ఒకరితో పంచుకోలేని దుఃఖ సాగరములో నేను పడవేసి మరో వ్యాకులతకు నేను గురి చేసి నీ జీవితాన్ని అస్తవ్యస్తముగా పడవేసి అపవాది ఆనందిస్తూ ఉన్నాడు. అలాంటి అయోమయ పరిస్థితిలో ఉన్న నీకు ఈ రాత్రి దేవుని స్వరం వినపడుతూ ఉందా? నీ ఉన్నది ఆశీర్వాదకరమైన జీవితం అయితే కాదు, అది శాపపూరితమైన జీవితం. నువ్వు అనుభవిస్తున్నది ఆశీర్వాదం అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కలిగి ఉన్నది నీకు దీవెనకరమని అనుకుంటున్నావు. జక్కయ్య అలాగే కలిగి ఉన్నాడు. అటువంటి ఆలోచన ధోరణిలోనే తన జీవితాన్ని సగకాలం గడిపేశాడు. అన్నిటినీ తన జీవితంలో తాళుకోలేక, నిలబడలేక, నిందలు మోయలేక, అవమానములు మోయలేక, అసమాధానములు భరించలేక, నెమ్మది లేని తనములు భరించలేక, తన జీవితంలో చివరి గడియల్లో యేసు ఎవరో అని చూడాలని ఆశపడి తన జీవితాన్ని బాగు చేసుకున్నటకు తనను తాను ప్రేరేపించుకొని యేసయ్య పిలిచిన వెంటనే తనము చేయకుండా, ఆయన స్వరము విన్న వెంటనే ఆలస్యము చేయకుండా, యేసు రక్షకుడు, విమోచకుడు, సమాధానకర్త, శాంతికర్త, నీ జీవితాన్ని బాగు చేయవాడు, నీ కుటుంబాన్ని బాగు చేయవాడు, నీ పిల్లల జీవితాలను బాగు చేయవాడు, నీ జీవితంలో ఒక శ్రేష్టమైన స్థితిని కలుగజేయవాడు అని స్వరము నీకు వినబడిన వెంటనే నీ బ్రతుకును మార్చుకోవడానికి నువ్వు సిద్ధపడకపోతే ఏం ప్రయోజనం? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. జక్కయ్యతో మాట్లాడిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకోలేవా? నీ బ్రతుకును మార్చుకోలేవా? ఏ మార్చబడుతున్నా ఈ జీవితంలో ఏదో చేయాలని ఆశ కలిగి, ఏదో బాగుపరచాలని ఆశపడి నీ జీవితంలో ఉన్నతమైన స్థితిని నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్న దేవుడు ఈ రాత్రి నీ వైపు చూస్తూ నేను పిలుస్తూ ఉండగా నన్ను కాదులే అని నువ్వు దాటిపోతావా? నా కుటుంబం గురించి ఆయనకి తెలుసులే అని బాధపడుతున్నావా? కొన్నిసార్లు ఏం చేయాలో అయోమయ పరిస్థితిలో, ఎటు వెళ్ళాలో, ఎటు పోవాలో, ఏమి ఆలోచించాలో దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈ స్వరము రాత్రి నీ కొరకే దేవుడు పలుకుతూ ఉన్నాడు. అయోమయ పరిస్థితుల్లో, అసమాధానములో, నెమ్మది లేనితనములో, కుటుంబంలో ఐక్యత లేకుండా, కుటుంబంలో సంతోషము లేకుండా, ఎంత సంపాదించిన కుటుంబంలో అసమాధానముతో బ్రతుకుతున్నావా? జక్కయ్య కలిగి ఉన్న పాపపు స్థితిని కలిగి ఉంటున్నావా? జక్కయ్యలాగా ఎవరికి చెప్పుకోలేకపోతున్నావా? జక్కయ్యలాగా ఎవరితో పంచుకోలేకపోతున్నావా? అయితే నీతో పంచుకోవడానికి, నీతో మాట్లాడడానికి, నీతో చర్చించి నీ జీవితాన్ని మార్చడానికి నజరేయుడైన యేసు ఈ రాత్రి నీ ఇంటికి రావాలని ఆయన పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగు అని పిలిచిన దేవుడు ఈరోజు నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు నా ఎందుకు రా, నీ జీవితాన్ని బాగు చేస్తానని దేవుడు చెబుతున్నాడు. నీతో కూర్చొని మాట్లాడుతూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ ఆలోచనలు పంచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ బాధలు వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ దుఃఖమును చూసిన దేవుడు నీ కన్నీరు తుడవడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో
మనతో మాట్లాడుతుంది. దయచేసి నీ జీవితంలో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమును గుర్తించి అటువంటి విమోచకుడు, అటువంటి రక్షకుడు మన ప్రాంతానికి వచ్చి మనతో, మన మధ్యలో ఆయన దేవుడిగా, ఆయన ప్రభువుగా ఆరాధించబడుతుండగా అటువంటి దేవుడి సన్నిధికి సమీపంగా అందరం లేచి నిలబడదాం. ఎంతకాలము నీవు వర్తమానమును బట్టి ఎంతకాలము దాటిపోతావు యేసయ్య సన్నిధిని. దైవజనులు మనల్ని నడిపిస్తూ ఉండగా మనందరం ఎంతకాలము దాటిపోతావు ఆయన సన్నిధిని. 2 నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. స్తోత్రం. ఎంతకాలము ఆయన సన్నిధి మీదగానే వెళ్తున్నావు కానీ ఆయన సన్నిధిలోకి రావడం లేదే. యేసుని ప్రాంతంలోకి వచ్చానని తెలిసి కూడా, యేసునికి సమీపంగా ఉన్నాడని తెలిసి కూడా నీ హృదయాన్ని ఎందుకు ఆయనకు అప్పగించలేదు? నీ జీవితాన్ని ఎందుకు ఆయనకు అప్పగించుకోలేదు? జక్కయ్య తనువు చేయలేదమ్మా, జక్కయ్య ఆలస్యము చేయలేదమ్మా. తన జీవితాన్ని మార్చుకోవాలని ఆశ కలిగిన జక్కయ్య ఆ రాత్రి దాన్ని మార్చగలిగిన దేవుడు పిలిచినప్పుడు అలక్ష్యము చేయలేదు. అమ్మా, తల్లి, తండ్రి, అన్నా, చెల్లి, అక్క, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ జీవితాన్ని బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటున్నాడు. అటువంటి దేవుణ్ణి నీవు గుర్తించకపోతే, ఇటువంటి సమయమును సద్వినియోగం చేసుకోకపోతే ఏమి ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించు. నీ చుట్టూ ఉన్న ఆస్తిపాస్తులు నీకు అక్కడికి వచ్చాయా? నీవు ఏ బంధత్వాలు అని పట్టుకొని వెళ్ళాడుతున్నావో అవి ఎక్కడికి వచ్చాయా? దేవుని ఆత్మ సంచారం మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఏ కట్టుబాట్లు నడిపిస్తూ బాగా ఆడుకుంటున్నామో ఆ కట్టుబాట్లు నీకు విమోచన, నెమ్మది కలగ చేసేయా? ఏ నెమ్మది లేక ఎన్నిసార్లు నువ్వు విలపిస్తున్నావు? ఈ సమయంలో నీ నోరు తెరిచి దేవుడు అడుగు. నీ మనవిడుటకు దేవుడు సమీపముగా ఈ రోజు ఆయన నిలబడి గంటకి కూర్చున్న నిన్ను, మేడి చెట్టుకి కూర్చున్న నిన్ను, నీ కట్టుబాట్లలో కూర్చున్న నిన్ను, నీ బానిసతో బ్రతుకుల్లో కూర్చున్న నిన్ను ఆయన పిలుస్తున్నాడు. త్వరగా దిగిరా నా కుమారుడు, కుమార్తె, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. నీ జీవితంలో బాగు చేయడం కొరకు, నీ కుటుంబంలో శాపములను వినిపించడం కొరకు, ఎరికో లాంటి శపితమైన ప్రాంతం నుండి అబ్రాహాము అనే ఆశీర్వాదకరమైన ఆ యొక్క సంఘములోనికి నడిపించడానికి నీ ఇంటికి వచ్చి నీ చెవుల దగ్గర ఉండి పిలుస్తున్నాడు. ఇదిగో దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఇదిగో నేను హృదయం అనే దేవుడు తలుపు నిలబడి తట్టుచున్నాను. ఎవరైనా స్వరము విని తన ద్వారము తెరిచినట్లయితే, తన హృదయమును తెరిచినట్లయితే, తన ద్వారమును తెరిచినట్లయితే, తన మనస్సును తెరిచినట్లయితే, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ కళ్ళు తెరిచినట్లయితే, నీ మనోనేత్రములు తెరిచినట్లయితే, నీతో కూడా నేను, నాతో కూడా నేను భోజనము చేయదుము. అంత మాత్రమే కాదు, ఇది వరకు నీ జీవితం వేరు, నేను భోజనము నీ ఇంట్లో చేసిన దినములు నీ బ్రతుకు వేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాదికి ఎన్నిసార్లు భోజనం పెట్టావు నీ ఇంట్లో కన్నీటితో? శత్రువులకి ఎన్నిసార్లు భోజనం పెట్టావో? శత్రువు నిన్ను చూసి ఎన్నిసార్లు ఎగతాళి చేసిందో? వారికి ఎంత సమయాన్ని కావాలంటే అంత సమయాన్ని నీ జీవితంలో ఇచ్చావు. ఒక్కసారి యేసయ్యకు నీ జీవితంలో కొంచెం చోటిచ్చి, నీ కుటుంబంలో ఎంత తావిచ్చి, నీ జీవితంలోకి ఎంత అనుమతినిచ్చి ఆయన ప్రేమతో పిలువు. యేసయ్యా, నాలోకి రండి అయ్యా, నా కుటుంబంలోనికి రండి దేవా, నా ఇంటిలోనికి రండి అయ్యా అని ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదాం. 2 చేతులు పైకెత్తి ఈ సమయంలో దేవుణ్ణి అడుగుతాం. ఎన్నాళ్ళు నీ ఇంటిలో
నీ జీవితంలో నేను బాగు చేయ ఉద్దేశించుతున్నాను అని జక్కయ్యను బాగు చేసిన దేవుడు ఈ రాత్రి నిన్ను బాగు చేయాలని, నీ బ్రతుకును బాగు చేయాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని, నీ దుఃఖాన్ని తుడిచివేయాలని ఈ రాత్రి ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ దుఃఖము సంతోషముగా మారుడుగాక, నీ కష్టము కన్నీరు ఇక నుండి నీ జీవితంలో ఉండకుండా ఉండదుగాక. సంతోషించి నిలయముగా నీ గృహము ఉండుగాక, ఆనందములకు నిలయముగా నీ బ్రతుకు ఉండదుగాక. ఇదిగో హర్షస్వరులకు ప్రతీకగా నీ గృహము ఉండదుగాక, కృతజ్ఞతలకు ప్రతిబింబముగా నీ కుటుంబం ఉండదుగాక. నీ బ్రతుకు మారుడుగాక, నీ కన్నీరు తుడిచివేయబడునుగాక. ఇదిగో మనోవేదనలో ఉన్న నీ హృదయము ఆనందముతో, సంతోషముతో, ఆనంద గానములతో దేవుని స్తుతించునుగాక. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య త్వరగా దిగు. జక్కయ్య త్వరగా దిగాడు. యేసయ్య చేర్చుకున్నాడు. యేసయ్య అంటున్నాడు, నువ్వు త్వరగా రా. ప్రభు పిలుస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చానయ్యా అని నువ్వు ఆయన ముందు నిలబడు. ఈ జీవితము ఈ క్షణమే మార్చివేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి మనల్ని సమర్పించవచ్చు. ఈ సమయంలో దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా మనందరం కూడా ఏకీభవిద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థించుదాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రాలు ప్రభు. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందామండి. యవనస్తులు, చిన్నపిల్లలు, పెద్దలందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి అంటే ఆయన నివసించే ప్రదేశం గనక ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా విధేయత కలిగి బ్రతకాలి గనక దయచేసి మనందరం కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశము వైపెత్తి, ప్రభువా నీవు నాతో ఈ దినము మాట్లాడినందుకు నీకు వందనాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా యవనస్తులు ఎవరు కళ్ళు తెరవద్దండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నైనా నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. అయ్యా నీ సేవకుల్ని దూర ప్రాంతం నుంచి రప్పించి ప్రభా మా అందరికీ కావలసినైనా నీ మంచి మాటలను ప్రభా మీరు మాతో పలికించారు ప్రభా. నీ సేవకుని ద్వారా ప్రభా మా హృదయాలలో పలికింపజేశారు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నిజమేనాయన ఎన్నో మార్లు ప్రభా అయ్యా మేము ఎన్నో మార్లు త్రోవ తప్పి తిరిగినప్పుడు ప్రభా నీ త్రోవలోనికి నడిపించిన అయినా నీ ఉన్నతమైన పిలుపు చొప్పున ప్రభా, నీ ఉన్నతమైన కృప చొప్పున ప్రభా మీరు మమ్మలను బాగు చేస్తున్న విధానమును బట్టి, మీరు మమ్మలను నైనా శుద్ధిపరుస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మరణ ఛాయల్లో ఉన్న వారిని నైనా గొప్ప వెలుగు చూశారు కదా ప్రభా. నిజమేనైనా అయ్యా ఎంతో మంది ప్రజలనైనా చీకటిలో బ్రతుకుతున్నారయ్యా, మరణాంధకార ఛాయలలో జీవిస్తున్నారు ప్రభా. అట్టి ప్రజలను మీరు మార్చమని అడుగుచున్నాం, వారి బ్రతుకులను మీరు తీర్చిదిద్దమని అడుగుచున్నాం నైనా. మీ యొక్క గొప్ప వెలుగును వారు చూసిలాగునని కృప సహాయం అందించమని అడుగుచున్నాం. అలాగేనైనా అయ్యా నువ్వు అనేక మంది బిడ్డలను మారుస్తున్నావయ్యా. అయ్యా అనేక మంది నాయన బిడ్డలను నాయన మీరు నాయన పట్టుకుంటున్నారు కదా ప్రభా. నిజమే నాయన దారి తప్పి అయ్యా బొత్తిగా చెడి ఉన్న బిడ్డలను నాయన అయ్యా మీరు పట్టుకుని నాయన నీ యందు విశ్వాసం ఉంచి బ్రతికే బిడ్డలుగా వారిని చేస్తున్నారు కదా ప్రభా. ఆనాడు నాయన సమరయ స్త్రీ హృదయాన్ని ప్రభా మీరు ఎలా అయితే మార్చారో ప్రభా అయ్యా ఈ దినాలలో నాయన అటువంటి అయ్యా అయ్యా స్త్రీలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం దేవా. అట్లాగేనైనా మీ సేవకుల ప్రభా చక్కయ్య గురించి నైనా మీ వాక్యాన్ని విత్తి ఉన్నారు ప్రభా. అయ్యా నీవు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. అయ్యా జక్కయ్య నీవు చూడాలని ఆశపడినప్పుడు ప్రభా జక్కయ్య ఇంటికి నువ్వు వెళ్ళి ప్రభా జక్కయ్యతో కలిసి నైనా సంతోషంతో మీరు ఎట్లయితే ప్రభా నీ కుమారుని చేర్చుకున్నారో ప్రభా. అయ్యా మా తలంపులు మా క్రియలు నైనా మేము ఎలాంటి వారమైనప్పటికీ ప్రభా అయ్యా మేము ఏ స్థితిలో నుంచి వచ్చినప్పటికీ ప్రభా జక్కయ్యను చేర్చుకున్న రీతిగా ప్రభా నీవు మమ్మల్ని చేర్చుకున్నావయ్యా.
రక్షించావయ్యా, నీవు మమ్మలను ప్రభా నీ ప్రేమ చేత నడిపించావు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా హృదయమనే ఇంటిలోనికి మీరు రండి అని అడుగుచున్నాము ప్రభా. మా హృదయమనే ఇంటిలోని మీరు నివాసము చేయమని అడుగుచున్నాము ప్రభా. చక్కని ఎలా అయితే చేర్చుకున్నారో ప్రభా, మీరు మమ్మల్ని చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. అయా నీ కుమారుని నాయన అబ్రహాము కుమారుడైన ప్రభా, అయా నీ యొక్క రక్షణను ఎలా అయితే దయచేసావో ప్రభా, ఈ దినాలలో రక్షణ లేని మాకు ప్రభా, అయా నీ రక్షణను మాకు కలుగజేయమని అడుగుచున్నాము ప్రభా. నీ యొక్క వెలుగును చూసే నీ కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా, ఈ యొక్క 7వ తారీఖున ప్రభా, నీ సేవకుల కుటుంబాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాము ప్రభా. దూర ప్రాంతం నుంచి వచ్చిన నీ సేవకులకు నైనా నీ యొక్క ఆత్మాభిషేకం నుంచి ప్రభా మీరు మా అందరితో మాట్లాడారని నమ్ముచున్నాం. అలాగే వచ్చిన స్త్రీలను, పురుషులను నైనా, పెద్దలను, చిన్న బిడ్డలను నైనా, వృద్ధులను ప్రభా, ప్రతి ఒక్కరిని, యవనస్తులను ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. నీ కృపల వర్ధలింప చేయమని అడుగుచున్నాం. అలాగే నాయన మా అందరినీ కూడా నాయన దీవించి రేపటి దినానికి ప్రభా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని నాయన. అయ్యా యేసు పరిశుద్ధ నామములు ఈ మనములన్నీ అడిగి వేడుకలు పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే చిన్న ప్రార్థన దైవజనులు సోమనాథరాయ్ గారు కూడా ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. మీకే వందనాలు. సుదూర ప్రాంతం నుంచి నా తండ్రి విజయవాడ పరిసర ప్రాంతంలో వాడపడుచున్న నా తండ్రి ప్రసాద్ అయ్యగారి ద్వారా నా తండ్రి మన గ్రామంలో ప్రేమించి ఇచ్చి నా తండ్రి వాక్య సందేశం ఇచ్చి ప్రభా మంచి అంశాలను తీసుకుని నా తండ్రి ఇది వరకు వినలే నా తండ్రి సంగతులు చాలా తేటగా చెప్పి వచ్చిన నా తండ్రి మాకు తెలియజేసినందుకు ఆయనకి నా తండ్రి నామలు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి తెలియజేస్తున్నాం ప్రభా. చక్కగా ఏ విధంగా పరివర్తన చెంది ఏ విధంగా త్వరగా తన మనసు మార్చుకుని పాత రోత జీవితాన్ని వదిలాడు నా తండ్రి. ప్రేమటువంటి సహోదరుడా, మనం కూడా నా తండ్రి అటువంటి భాగ్యాన్ని పొందుకోవాలంటే మన యొక్క పాత జీవితాన్ని వదిలేసి ప్రభువును అంగీకరించి నా తండ్రి రక్షణ మార్గంలో నడవడానికి సహాయం దయచేయమని నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో మా మనవులు మీ పాదస్థలను అడిగి పొందుకునే నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆశీర్వాదం ప్రసాద్ గారు ఇస్తారు. మా తండ్రైన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ శ్రేష్టమైన రక్షణ, ఆయన నుండి ప్రజల కొరకు దాచబడినటువంటి విమోచన, ప్రత్యేకంగా జగ్గయ్య జీవితంలో తాను పొందినటువంటి ఆశీర్వాదం, ఆ రక్షణ ఆశీర్వాదం, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, ఆయన సహాయము, ఆయన సన్నిధి, పాపం విషయంలో ఆయన చేయి ఒప్పుకోలుతాను. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ శబ్ద తరంగము ద్వారా విని యేసును నా ప్రభువుగా, నా రక్షకుడిగా, నా దేవుడిగా నేను స్వీకరిస్తాను అని సిద్ధపడిన వారు ఉన్నారు. వారందరితో ఈ రాత్రి ప్రభు మాట్లాడి వారి జీవితాలను నడిపించి వారు రక్షింపబడి వారు దేవుని రక్షణ సైనికులుగా, సువార్థికులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులుగా మారి ఈ భూమిలో వారు ఎంతబడి వరకు చేరుకున్న బిడ్డలు, వారి కుటుంబాలు అటువంటి రక్షణలో నడిపించబడే వరకు సర్వలోకము ఆయన సువార్త ఆనందముతో, సువార్త గానములతో, సువార్త సందేశాలతో, ఆయన ఆశీర్వాదములతో, ఆయన దీవెనలతో, ఆయన మహాకృప చేత నింపబడే వరకు సదాకాలము తోడై ఉండి ఈ రాత్రి ప్రత్యేకంగా తన దాసులు ఎవరైతే ఈ సభను ఏర్పాటు చేశారో ఈ దాసునికి వారి కుటుంబములకు దీవెన ఇది మొదలుకొని ఎల్లకాలం ఆయన రాకడ వరకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించి ఆశీర్వాదము దయచేస్తూ ఆశీర్వాదకరముగా ప్రతి ఒక్కరిని ఉంచుడుగాక. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక.